సుప్రీంకోర్టు నిన్న 2 కీలకమైన తీర్పులిచ్చింది. ఒకటి వందే మాతరం కంపల్సరీగా పాడాలి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ నిబంధన పెట్టింది. దాన్ని తీసేయాలంటూ వేసిన పిటిషన్ మీదన ఘాటుగా వ్యాఖ్యానించి అధికారిక కార్యక్రమాల్లో పాఠశాలలో వందే మాతరం గీరవత్వం ఆలపించాలంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అభ్యర్థన సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నిబంధన అమలు తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది. వందే మాతర గీతం ఆలపించి వారిని శిక్షించాలని నిబంధన ఏమీ లేదు కదా అని వ్యాఖ్యానించింది. ఏకంగా చీఫ్ జస్టిస్ ఏదైతే సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏదో వివక్ష జరిగిపోతుందన్న అనుమానం ఏదో మీకు కలిగినట్టుంది, హోంశాఖ ఆదేశాల్లో అట్లాంటి అంశం ఏమీ లేదు అంటూ తేల్చి చెప్పారు. ఈ పిటిషనర్ అయినటువంటి మహమ్మద్ సయీద్ నూరి, అంటే వీడు మరి ఇరాన్ వెళ్ళి ఇరాన్ దేశ గీతం పాడతాడా లేదా? ఇరాన్ వాళ్ళు ఇప్పుడు క్రికెట్కి వీటికి వచ్చినప్పుడు వాళ్ళ గీతం పాడుతున్నారు కదా, మరి వాళ్ళ దేశాన్ని ప్రేమించే గీతం, వాళ్ళ దేశాన్ని ద్వేషించే గీతమా? మరి వాళ్ళ దేశమోడు వాళ్ళ దేశ జాతీయ గీతాన్ని పాడితే మన దేశపు జాతీయ గీతాన్ని పాడడానికి ఇడికేం బాధ? ఇట్లాంటి వాడు అసలు ఈ దేశంలో బ్రతకడానికి అర్హుడా? ఇది ఆలోచించాల్సిన అంశం. ఇది ఒక కీలక కామెంట్ చేస్తే, ఆ గీతం పాడకపోతే శిక్షకు గురి కావాల్సి ఉంటుందని నిబంధన ఏమైనా ఉంటే మీరు మా దగ్గరకు వచ్చి తెలియజేయండి, అది ఒక మర్యాదపూర్వక నియమావళి, ప్రోటోకాల్ మాత్రమే అంటూ సీజే వ్యాఖ్యానించారు. ఇదొకటి. హర్యానాలో 3 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగితే ఆ కేసులో విచారించిన పోలీసులు అలాగే న్యాయ వ్యవస్థ కూడా ఆ ఆడపిల్లదే తప్పని నిరూపించే ప్రయత్నం చేయడంతో విసిగిపోయినటువంటి సుప్రీంకోర్టు 3 మహిళా ఐపీఎస్లతో ఒక కమిటీ వేసి అలాగే ఒక మహిళా జడ్జితో విచారించమని చెప్పింది. తద్వారా ఈ 2 వ్యవహారాలు సుప్రీం కీలకంగా స్పందించింది.